గుడ్ మార్నింగ్. తినలేదా బ్రేక్ఫాస్ట్? చెప్పట్లేదు. వాయిస్ ఏదో మూడ్లో ఉన్నారు. క్లాస్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒకటి ఉన్నా వాయిస్ చెప్పాలి. గుడ్ మార్నింగ్. చాలేమ్మా, ఎక్కువ చెప్పిన ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది. సరే, లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనం? జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ ఒకేసారి నేర్చుకున్నాం. మళ్ళీ ఎక్కువసార్లు నేర్చుకున్నాం అనుకున్నా మా ఫౌండేషన్ వాళ్ళు నన్ను తిట్టుకుంటారు. అక్కడెక్కడి నుంచో పిలిపించి ఇంటర్ ఇంటర్ అని చెప్పి ఫోన్లు చేసి పిలిపించి మళ్ళీ ఫౌండేషన్ చెప్తున్నాడు మా సార్ అంటారు. అవునా కదా? కొత్త వాళ్ళు కూడా బోర్ కొడుతుంది. మీరు కూడా ఫౌండేషన్ చదివి వచ్చారు కదా, అందుకని ఒకేసారి అన్ని బేసిక్స్ వరకు అంతవరకేనమ్మా. సబ్సిడరీ బుక్స్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. క్యాష్ బుక్ నుంచి మళ్ళీ మీరు మళ్ళీ వినాల్సిందే, మళ్ళీ ప్రాబ్లమ్స్ చేయాల్సిందే. మనం చెప్పుకున్నట్టు ఫౌండేషన్లో ఉన్న ఇంటర్లో కూడా అసలు వస్తుంది కాబట్టి. కాకపోతే కొంచెం స్పీడే చెప్పుకుంటాం. స్పీడ్ అంటే స్పీడ్ ఏం కాదమ్మా, ఫౌండేషన్ అంత స్లో కాదని. ఫౌండేషన్లో మరీ స్లోగా వెళ్తాం, అవునా? చెప్పుకుంటా ఉంటాం క్యాష్ బుక్ని. ఇప్పుడు అలా ఉండదు, కొంచెం ప్రాబ్లమ్స్ కూడా తక్కువే చేస్తాం, మీకు వచ్చు కాబట్టి. ఓకే, జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవా? షూరా? ఏమైనా ఉంటే అడగొచ్చు. ఏమి లేవంటారు అయితే. మరి ఒకసారి చెప్తారా నాకు మన అకౌంట్స్ ఏమేంటి అనేది? 5 పాయింట్స్ చెప్పండి ఫస్ట్. పంచపాండవులు ఏంటమ్మా మనకి అకౌంట్స్లో? అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. బ్యాలెన్సెస్. అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? లయబిలిటీ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఎక్స్పెండిచర్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? అసెట్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి? ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే లయబిలిటీ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి? క్రెడిట్. డిక్రీజ్ అయితే గుర్తుంది అందరికీ? సరే, అకౌంట్స్ ప్రాసెస్ దేంతో స్టార్ట్ అవుతుంది? అకౌంటింగ్ ప్రాసెస్ సోర్స్, డాక్యుమెంట్. తర్వాత ప్రిపేర్ చేస్తాం, దాన్ని బేస్ చేసుకొని జర్నల్ ప్రిపేర్ చేస్తాం. జర్నల్ ఏంటిది? బుక్కా స్టేట్మెంటా? బుక్. దాంట్లో ఏముంటాయి? జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి కదా. జర్నల్ ఎంట్రీస్ని బేస్ చేసుకుని ఏం ప్రిపేర్ చేస్తాం మనం? లెడ్జర్. లెడ్జర్ బుక్కా స్టేట్మెంటా? లెడ్జర్ బుక్. లెడ్జర్లో ఏముంటాయి? అకౌంట్స్ ఉంటాయి. లెడ్జర్లో ఉంటాయి ఒకటి ఏమంటాం? లెడ్జర్ అకౌంట్స్ అంటాం కదా. లెడ్జర్ నుంచి జర్నల్ నుంచి లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, దాన్ని ఏమంటాం? అకౌంట్స్ పోస్టింగ్ అంటాం. లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. లాస్ట్లో ఏం చేస్తాం? అకౌంట్స్ అన్ని బ్యాలెన్సింగ్ చేస్తాం. బ్యాలెన్స్ చేసి బ్యాలెన్స్ ఫిగర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ అకౌంట్స్ని ఈ ఇయర్ క్లోజ్ చేసేస్తాం, ఏ అకౌంట్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. రియల్, నామినల్ ఆ రెండే. పర్సనల్ యూనిట్ ఏదో ఒకటి అవుతుంది, పర్సనల్ కూడా. రియల్, నామినల్, పర్సనల్. ఏ అకౌంట్స్ని ఇయర్కి క్లోజ్ చేసేస్తాం, ఏ ఇయర్కి ఇయర్ క్లోజ్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. ఏ అకౌంట్స్ అవి? నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్ క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. నామినల్ అకౌంట్స్ అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్స్. శాలరీస్ అకౌంట్ ఏ ఇయర్కి ఆ ఇయర్కి క్లోజ్ చేసేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్గా ఓపెన్ చేస్తాం. అండ్ శాలరీస్ అకౌంట్ ఎప్పుడైనా సరే మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ చూసారా ఎక్కడన్నా కానీ? రెంట్ అకౌంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ చూసారా? చూసుండ్రు మీరు. ఓకేనా? వాటిని ఏం చేస్తారండి అంటే, మనం ఏదో క్లోజ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ అని రాసుకుంటాం ట్రయల్ బ్యాలెన్స్ కోసం, కానీ యాక్చువల్గా అక్కడ బ్యాలెన్స్ అని రాయరు. రియల్ టైంలో ఏమని రాస్తారండి అంటే P&L రాస్తారు. అందుకని నామినల్ అకౌంట్స్ ఎప్పటికప్పుడు క్లోజ్ అయిపోయి P&Lకి వెళ్ళిపోతాయి. మరి ఏ అకౌంట్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అంటే రియల్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఓకే, సెట్ అకౌంట్ ఏ ఇయర్కి ఇయర్ క్లోజ్ చేస్తామా, క్యారీ చేస్తాం నెక్స్ట్ ఇయర్కి? క్యారీ చేస్తాం కాబట్టి దాన్ని ఎసెట్ అంటాం, లేదంటే ఎక్స్పెండిచర్ అనాలి. అంతేగా. ఎసెట్ పర్చేజ్ చేసినా మనీ పే చేస్తాం, అది మన పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా ఆలోచించి అది ఎక్స్పెండిచరే. యూసేజ్ని బట్టి ఎసెట్గా ట్రేడ్ చేస్తున్నాం. డెఫినేషన్స్ అన్ని తర్వాత చూసుకుంటాం. యూసేజ్ ఏంటమ్మా? మోర్ దెన్ 12 years మనం యూజ్ చేస్తుంటే
దాన్ని ఎసెట్ అంటాం. సింపుల్ అండర్స్టాండింగ్ అంతేగా. అదే సేమ్ ఎసెట్ని నువ్వు 12 ఇయర్స్ లోపలనే కన్జ్యూమ్ చేసేస్తున్నావు, నెంబర్ ఆఫ్ టైమ్స్ పర్చేజ్ చేస్తున్నావు సేమ్ ఐటమ్, అప్పుడు ఏమవుద్ది? ఎసెట్ అవుద్దా, ఎక్స్పెండిచర్ అవుద్దా? ఎక్స్పెండిచర్. ఏదైనా ఎక్స్పెండిచరే, కానీ దాని నేచర్ని బట్టి, యూసేజ్ని బట్టి మనం ఎసెట్గా ట్రీట్ చేస్తాం. అందుకని రెండు డెబిటే ఉంటాయి. ఎక్స్పెండిచర్ అయినా డెబిటే చేస్తాం, ఎసెట్ అయినా డెబిటే చేస్తాం. ఓకేనా? అర్థమవుతుందా వాయిస్? ఆన్లైన్లో వాళ్ళకి అర్థమవుతుందా? ఇబ్బంది లేదుగా. సరే, నెక్స్ట్ లెజర్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి? స్టేట్మెంట్. ఆ పర్టికులర్ డేట్కి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ఈ రోజున లెజర్ అకౌంట్స్ బ్యాలెన్సెస్ ఎంత ఉన్నాయి ఆ ఒక్కరోజే. మళ్ళీ డే మారితే మారిపోతాయి కదా అకౌంట్స్ బ్యాలెన్సెస్. సో ట్రయల్ బ్యాలెన్స్ అనేది పర్టికులర్ డేట్కి ప్రిపేర్ చేస్తారు, అందుకే యాజ్ అని పెడతాం. ఆ ఒక్క రోజుకి, ఆ రోజుతో స్టేటస్ ఏంటి అని చూసుకుంటాం. ఓకేనా? ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్ ఏమేమి ఉంటాయి మనకు తెలిసిన వరకు? ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ట్రయల్ బ్యాలెన్స్లో మనకి ఎర్రర్స్, ఒక అకౌంట్ జనరేట్ అవుతుంది. ఏ అకౌంట్? సస్పెన్స్ అకౌంట్. టెంపరీగా సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి టాలీ అవ్వకపోతే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఈ లోపల ఎర్రర్స్ కూడా ఫైండ్ అవుట్ చేసుకొని దాని రెక్టిఫికేషన్ ఎంట్రీ రాసుకుంటాం. రాసుకొని అడ్జస్ట్మెంట్ మనం. ఓకేనా? ఇంతవరకు చెప్పుకున్నాం. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉన్నాయి ఎవరికైనా? ఎక్స్పెండిచర్ ఎంట్రీ చెప్పండి. ఎక్స్పెండిచర్ శాలరీ పెయిడ్, శాలరీస్ అకౌంట్, క్యాష్, రెంట్ రిసీవ్డ్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్, టీవీ పర్చేజ్డ్, టీవీ అకౌంట్, క్యాష్ ఆర్ బ్యాంక్. ఏంటది? ఎసెట్ అకౌంట్, క్యాష్ ఆర్ బ్యాంక్. లోన్ రిసీవ్డ్ ఫ్రమ్, ఏమన్నా పేరు? నా పేరే కదా, ప్రవీణ్ కాదా? ప్రవీణ్ ఎవరమ్మా ఇద్దరు? నువ్వా? మారిపోకూడదు ప్లేస్లో, అసలే కన్ఫ్యూజ్ పర్సన్. నీ పేరు? సాయి. రెంట్ రిసీవ్, సారీ ఏం చెప్తున్నా, లోన్ రిసీవ్డ్ ఫ్రమ్ సాయి. ఎంట్రీ చెప్పండి. లోన్ అకౌంటా? మీకు లోన్ వస్తుంది కరెక్టే, కానీ దాంట్లో ఏమొస్తాయి మీకు? క్యాష్ వస్తాయి కదా. క్యాష్ ఆర్ బ్యాంక్. రిసీవ్ అయ్యేది ఏంటి? క్యాష్ ఆర్ బ్యాంక్. టూ, సాయి అకౌంట్, సాయి లోన్ అకౌంట్. బ్యాంక్ నుంచి తీసుకునే బ్యాంక్ లోన్ అకౌంట్. మళ్ళీ వాళ్ళకి పే చేయాలిగా, రీపే చేయాలిగా. అర్థమైందా? లైబిలిటీ. బిజినెస్ స్టార్టెడ్ విత్ 2 lakhs. ఎంట్రీ క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. అంతే. మీరు ఎటు తిప్పేసిన ఇవే ఎంట్రీస్, అటు ఇటు నేమ్స్ మారిపోతూ ఉంటాయి, అమౌంట్స్ మారుతూ ఉంటాయి. ఇవేమి మీకు ఎంట్రీస్ మీద ఎంత వర్కౌట్ చేసినా చిన్నప్పటి నుంచి ఇవేగా చేస్తుంటారు మీరు. మళ్ళీ అవే చేస్తే మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతాం, కాబట్టి అవ్వకూడదు. ఇప్పుడే స్టార్ట్ చేద్దామండి అంటే సబ్సిడరీ బుక్స్. ఏంటమ్మా? సబ్సిడరీ బుక్స్. నేను చెప్పానమ్మా ఫస్ట్ స్టార్టింగ్లో. సబ్సిడరీ బుక్స్ ఏంటి? జర్నల్ చూసి మన వర్క్స్ని సింప్లిఫై చేసుకోవడానికి. ఏంటమ్మా? మన వర్క్స్ని సింప్లిఫై చేసుకోవడానికి సబ్సిడరీ బుక్స్ అని ప్రిపేర్ చేస్తారు. ఏంటండి సబ్సిడరీ బుక్స్ అంటే? ఇట్స్ నథింగ్ బట్ ఏ డివిజన్ ఆఫ్ జర్నల్. డివిజన్ ఆఫ్ జర్నల్నే రకరకాల పార్ట్స్గా డివైడ్ చేసుకో. సరే, ఏమేమి ఉంటాయి సబ్సిడరీ బుక్స్లో? ఒకసారి నాకు అకౌంట్ ప్రాసెస్ చెప్పండి. సోర్స్ డాక్యుమెంట్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వాటెవర్. లెడ్జర్లో మీకు అకౌంట్స్ అంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఏదైనా ఒక బ్యాలెన్స్ తీయాలంటే ఒక అకౌంట్, ఆ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే తెలిసిపోతుంది. జర్నల్కి వచ్చేసరికి టిపికల్గా ఉంటుంది. సరే, ఏదైనా పర్చేజ్ చేసేటప్పుడు మనం ఎన్ని రకాలుగా పర్చేజ్ చేస్తాం? క్యాష్ కన్నా చేస్తాం, క్రెడిట్ కన్నా పర్చేజ్ చేస్తాం. క్యాష్ ట్రాన్సాక్షన్ అనుకో పెద్ద ప్రాబ్లం లేదు, ఇమీడియట్గా గూడ్స్ వస్తే క్యాష్ కూడా పేమెంట్ చేసేస్తాం. ఫ్యూచర్లో మనం క్యాష్ పర్చేస్ ఎంత అంటే క్యాష్ బుక్కి వెళ్తే తెలిసిపోతుంది
క్యాష్ అకౌంట్కి వెళ్తే ఎంత క్యాష్ పేమెంట్ చేసామని డేట్కి వచ్చేస్తాం, అటు ఇటుగా తెలిసిపోతుంది. క్రెడిట్కి పర్చేజ్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ పర్సన్స్ నుంచి మనం క్రెడిట్కి పర్చేజ్ చేస్తూ ఉన్నాం, అవునా? నెంబర్ ఆఫ్ పర్సన్స్ నుంచి మనం పర్చేజ్ చేస్తూ ఉన్నాం. టోటల్ క్రెడిట్ పర్చేజెస్ ఎంత అని అంటే జనరల్ చూసి చెప్పగలుగుతామా? మనం క్రెడిట్ పర్చేజ్ చేసిన పర్చేజ్ అకౌంట్ టు సాయి అకౌంట్, పర్చేజ్ అకౌంట్ ప్రవీణ్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ మాధవ్ అని రాసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ అది క్రెడిట్ పర్చేజ్ రాస్తామా జనరల్లో? సాయి బ్యాలెన్స్ కావాలంటే సాయి బ్యాలెన్స్ వచ్చేది లెడ్జర్లోకి వెళ్తే, కానీ క్రెడిట్ పర్చేజ్ వస్తాయా? క్యాష్ పర్చేజ్ చేసిన పర్చేజెస్ టు క్యాష్ అంటాం, కానీ క్రెడిట్ పర్చేజ్ ఎంత, టోటల్ ఎంత అనేది మనకి తెలియదు. కంట్రోలింగ్ కూడా రాదు, క్రాస్ వెరిఫై చేసుకోవాలి మనం. క్రెడిట్ పర్చేస్కి ఒక క్రెడిటార్ అకౌంట్కి క్రాస్ వెరిఫై చేయాలి. క్రాస్ వెరిఫై చేయాలంటే క్రెడిటార్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుస్తుంది, కానీ క్రెడిట్ పర్చేస్ బ్యాలెన్స్ తెలిసిద్దా? అందుకని ఈ డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయి వీటన్నిటిని సింప్లిఫై చేసుకోవడానికి కంట్రోలింగ్ పర్పస్ కోసం ఏం చేశారండి అంటే జర్నల్ని డివిజన్ చేశారు. ఎలా డివైడ్ చేశారు? మన ఫ్రీక్వెంట్గా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని సపరేట్ జర్నల్ బుక్ ఓపెన్ చేయమని చెప్పారు. ఫ్రీక్వెంట్గా జరిగే ఏంటమ్మా బిజినెస్లో జనరల్గా పర్చేస్ ఫ్రీక్వెంట్గా జరుగుతాయి, సేల్స్ ఫ్రీక్వెంట్గా జరుగుతాయి. ఈ రెండు ఉన్నాయంటే వాటి రిటర్న్స్ కూడా ఉంటాయి, ఓకేనా? రిటర్న్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఏంటమ్మా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఫ్రీక్వెంట్గా ఉంటాయి. ఇంకా బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ ప్రాక్టికల్గా ఉండదు కానీ ఉన్నాయి అనే ఒక అసంప్షన్. బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ ఏమంటే ఒకటి చెప్పండి. పర్చేజ్ ట్రాన్సాక్షన్స్, దీన్ని పర్చేజ్ బుక్ అంటాం. సపరేట్గా పెట్టమని జనరల్ అంటే బుక్ కదా, సో పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ వరకు ఏం చేస్తున్నాం మనం పర్చేజ్ బుక్లో రాస్తున్నాం. అది కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్ చెప్తాను, సింపుల్ 2-3 పాయింట్స్ నోట్స్ కూడా రాసుకోండి. నెక్స్ట్ ఏంటమ్మా సేల్స్ బుక్, నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, నెక్స్ట్ క్యాష్ బుక్. అన్నీ మీకు జర్నల్లో ఓన్లీ జర్నల్లో ఉంటాయి, కానీ క్యాష్ బుక్ ఒకటే జర్నల్లో లెడ్జర్ సేమ్. క్యాష్ బుక్ ఒక్కటి మాత్రం జర్నల్ గురించి మాట్లాడినా లెడ్జర్ అకౌంట్ గురించి మాట్లాడినా ఒకటే. అందుకని క్యాష్ బుక్ అని ఒక్కోసారి మాట్లాడతారు, ఒక్కోసారి క్యాష్ అకౌంట్ అని మాట్లాడతారు. రెండు సేమ్ గానే ప్రిపేర్, రెండు సపరేట్ బుక్స్ ఏముండవు క్యాష్ ఒక్కదా. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్. ఇవన్నీ కానివేంటమ్మా జర్నల్ ప్రాపర్. ఇప్పుడు ఏదైతే మనం ప్రిపేర్ చేసుకుంటున్నామో అదేంటి జర్నల్ ప్రాపర్. వీటిలో రాని ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇందులో రాసేసుకుంటాం. జర్నల్ బుక్ ఏదైతే మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తారో అదే జర్నల్ ప్రాపర్. రిమైనింగ్ అన్ని సపరేట్గా మనం వీటన్నిటికీ ఒక్కటే ఫార్మేట్ ఉంటుంది, 4 ఒకటే ఫార్మేట్. ఒక్కసారి డిస్కస్ చేసామంటే 1 4 డిస్కస్ చేసాం. సపరేట్ నేర్చుకోవాల్సిన నెసెసిటీ. ఫస్ట్ ఏంటమ్మా పర్చేజ్ ఎంతో రాసుకుంటారు, ఫస్ట్ ఎంతో రాసుకోండి. దీనికి హెడ్డింగ్ ఏం పెడతారు? సబ్సిడరీ వాయిస్ అర్థమవుతుందా? అర్థం కాకపోతే చెప్పండి అమ్మా, మొహమాట పడొద్దు, సార్ ఏమనుకోరు. అర్థమవుతుందా? సాయి లాస్ట్ బెంచ్ వినిపిస్తుంది ఆడియో? ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసేయండి అమ్మా ఆఫ్లైన్కి. ఫుల్ డే స్టార్ట్ అయిందా క్లాసెస్ మీకు? ఆల్మోస్ట్ జరుగుతున్నాయా? మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది క్లాసు? అవర్స్ పెట్టేస్తారు, అలవాటు కావాలి కదా. లేదంటే ఒకేసారి క్లాస్ పెడితే రారు, క్లాసులు మిస్ అవుతారు. అందుకని ఫస్ట్ స్టడీ అవర్స్ పెడతారు.
నెక్స్ట్ ఎన్నింటి దాకా జరుగుతుంది నైట్ 6 or 8 ఏదో ఒకటి జరుగుతుంది, అంటే ఆల్మోస్ట్ ఫుల్ డే జరుగుతున్నట్టే మీకు కదా. వచ్చేయాలి ఆన్లైన్ వాళ్ళు, సిలబస్లో బేసిక్స్ చెప్తున్నాను, ఫీల్డ్లో ఉండకూడదు. అకౌంట్స్ ఒక్కటే బేసిక్స్, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి కదా. ఎంతకాలం మనం రెస్ట్ తీసుకుంటాం, ఫెస్టివల్ మూడ్లో ఉంటాం. ఫెస్టివల్ అయిపోయి 10 days అవుతుంది, ఉండకూడదు, వచ్చేయాలి. రిజల్ట్స్ రిజల్ట్స్ వచ్చి 4 రోజులు అవుతుంది. ఇప్పుడు వచ్చారు 7వ తారీఖు వచ్చాయి, ఈరోజు 20 days అవుతుంది, ఇంకొచ్చేసేయాలి. ఇంకా రిజల్ట్స్ మూడ్లో ఉంటే ఆ మూడ్లో ఉండగానే ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. టైం ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీకు. ఫౌండేషన్ వరకు స్లోగా వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఇంటర్కి వచ్చాక రోజులు తెలియకుండా దొరికిపోతూ ఉంటాయి. చూస్తా ఎగ్జామ్స్ వచ్చేస్తాయి మీకు. చాలా యాక్టివ్గా ఉండాలి, అటెంటివ్గా ఉండాలి. ఇంటర్ వచ్చేసి ఫౌండేషన్ అంత సింపుల్గా ఉండదు, సిఏ అంత టఫ్గా కూడా ఉండదు, మీడియంగా ఉంటుంది. దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం, మరీ సింపుల్గా తీసుకుంటున్నామా, లేదు మనం సీరియస్గా తీసుకొని మనం ఎర్లీగా క్వాలిఫై అవ్వాలి, సీరియస్గా తీసుకొని మనం అన్ని కవర్ చేసుకుంటున్నాం టైంకి వచ్చి. మన ఫ్రెండ్స్ వచ్చారా లేదా మనకు అనవసరం, మన లైఫే మనకి ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఎప్పుడు స్వార్థంగానే ఉండాలి, ఎడ్యుకేషన్ ఒక్కటే సెల్ఫిష్గానే ఉండాలి. మిగతా ఏదైనా సరే మీరు ఫ్రెండ్షిప్ చూపించండి, ఫ్యామిలీ అనండి, ఫ్యామిలీ కష్టాలు అనండి, ఫ్రెండ్స్ కష్టాలు అనండి, నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను కూడా వెళ్తాను. కానీ ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ నేనే, ఆ తర్వాతే నా ఫ్రెండ్, నా ఫ్యామిలీ కూడా. మన ఏజ్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మనం డీల్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డీల్ చేయడానికి చాలామంది ఉంటారు కదా. మీరు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డీల్ చేస్తా కూర్చుంటే మీ చదువు ఎవరు చదువుతారు, అవునా కదా. ప్రాబ్లమ్స్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు సొల్యూషన్ తెచ్చుకోవడానికి, చదువుని పోస్ట్ పోన్ చేసుకోకూడదు. పోస్ట్ పోన్ చేసుకుంటే లైఫ్లో మనకి రావచ్చు. అటెంప్ట్ చాలా ఇంపార్టెంట్. జూన్లో రాస్తే అయిపోవాలి. అకౌంట్స్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, 75 or 80 మినిమం ఉండాలి టార్గెట్. రియల్గా కూడా మినిమం తెచ్చుకోవాలి 70. స్కోరింగ్ పేపర్ ఏదైనా ఉందంటే మీకు అకౌంట్సే. ఎందుకండి అంటే 50% మీ ఫౌండేషన్ ఎగ్జామే కదా, ఫౌండేషన్ పేపరే కదా, ఆల్రెడీ చదివిందే కదా, మళ్ళీ చదువుతారు. ఒక రీజన్, అన్ని సబ్జెక్ట్స్లో కల్లా ఐ ఫీల్ అకౌంట్స్ ఇస్ ద ఈజీ పేపర్. నేను ఫీల్ అయ్యేది, కొంతమందికి వేరే సబ్జెక్ట్ ఉండొచ్చు. సరే, అనాలిసిస్ కూడా చేద్దామా. ఒక సబ్జెక్ట్ ఏంటో, ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి మీకు, లా కదా. లా ఎథిక్స్ ఎంతమ్మా, 10 marksకేగా. లా థియరీ పేపర్ ఎంతమందికి ఇష్టం చదవటం, 1 2 చెప్పండి, మాట పడండి. నేను డౌనే, థియరీ పేపర్ మన వాళ్ళు కాదు అసలు. ఎంతమంది ఉన్నారు థియరీ పేపర్, వాళ్ళ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ థియరీ పేపర్ ఫ్రెండ్స్, ఒకళ్ళు ఇద్దరు, సింగిల్ డిజిట్ కొనలేరు, 5 కొనలేరు గట్టిగా. అంటే లా పేపరు కొంచెం వర్క్ చేయాల్సిందేగా, అవునా. లా పేపర్ ఎవరికి ఫేవరెట్ కాదు. లాలో 60+, 70+ తెచ్చుకోవడం పాసిబుల్ అవుద్దా, ఈ 5 మెంబర్స్కి పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి. ఇంట్రెస్ట్ అంటే ఏంటమ్మా, డైలీ 12 hours మనం చదివితే దాంట్లో 4 to 5 hours మ్యాక్సిమం టైం ఏంటి దాని మీద స్పెండ్ చేస్తాం. ఇంట్రెస్ట్ అంటే అదే, మనకి ఇంట్రెస్ట్ అదే కదా, పని చేస్తాం, అవునా కదా. మనకి ఇట్లా ఏదో ఒకటి మనం ఎక్కువ స్పెండ్ చేయాలి, మనకి ఇష్టమైన దాని మీద ఎక్కువ స్పెండ్ చేయాలి, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, అగ్రిగేట్ రావాలంటే, అవునా. లా అనేది కొంచెం బాగా ఇష్టమైనా కూడా 70 తెచ్చుకోవటం లాలో టిపికల్ థింగ్. ఎందుకండి అంటే మీరు థియరీకి ఎక్కువ మార్క్స్ ఎప్పుడూ పడవు, ఇక్కడే కాదు ఏ కోర్స్ అయినా సరే థియరీ రాసినప్పుడు ఎక్కువ మార్క్స్ వేయరు, ఫుల్ వేయరుగా. ఏదో పాయింట్ లేదని చెప్పి కట్ చేస్తాం, వాళ్ళకి రీజన్స్ కూడా దొరుకుతాయి, కట్ చేయడానికి రీజన్స్ కూడా దొరుకుతాయి. రేపు మీరు ఏదో పేపర్స్ తెప్పించి రివాల్యూషన్ పెట్టి కోర్టుకి వెళ్ళినా కూడా థియరీ పేపర్ మీద కోర్టుకి వెళ్తే వాళ్ళు ఏదో పాయింట్ తీసుకొస్తారు, ఈ పాయింట్ రాయలేదు అందుకని మీ మార్క్స్ వేయలేదు అంటారు. థియరీలో పాసిబుల్ అవుద్దా లేదా, అవుతుంది. లాలో ఇంకా అవుతుంది. అలా అవుతుంది కాబట్టే కోర్టులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. అలా అవ్వకపోతే కోర్ట్సే ఉండవు, కేసులే ఉండవు. లా అంతే అదేగా. అంటే ఏదో ఒకటి ల్యాగ్ ఉంటుంది థియరీ మీరు ఎంత చదివినా కూడా. 70 తెచ్చుకోవటం అనేది పాసిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది.
50 ప్లస్ 60 ప్లస్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? అసలు లా అంటే మనం పారిపోతాం. థియరీ పేపర్ అంటే ఎందుకు మా అబ్బాయిలో మనం కూర్చొని చదవాలి గంటలు గంటలు. మనం చదువుతామా? కాళ్ళు నిలబడతాయా? నిలబడవు కదా. అమ్మాయిల కంటే నిలబడతాయి, మనం నిలబడవు కాళ్ళు. ఒక గంట కూర్చోగానే టీ షాప్కి వెళ్ళి రావాలి. ఉన్నా కదా. ఎక్కడ టీ మన కాలేజీలు చూసుకోగానే ఫస్ట్ స్టడీ హాల్ కానీ కాలేజ్ కానీ చూసుకుంటే ఫస్ట్ ఎత్తుకునేది టీ షాప్, బాయ్స్. అవునా కదా. ఇక్కడ ఎక్కడ టీ షాపులు ఉన్నాయమ్మా? అందరికీ తెలుసు. ఫస్ట్ ఎత్తుకునేది ఏంటి? టీ షాప్. ఎందుకు? మనం బాగా కష్టపడిపోతాం, గంట గంటకి టీ షాప్కి వెళ్ళరా. నేను రోజుకి 6-7 సార్లు తాగేవాడిని టీ. ఏమో అలా తాగి తాగి ఈరోజు ఏదో తగ్గిందంట. టీలు ఎక్కువ తాగటం వల్ల. ఎక్కువ తాగమాకంటే 1-2 అంతే. ఓకేనా? సరే, నెక్స్ట్ ఏం చేస్తాం? లా కదా, కాలు నిలబడవు, అబ్బాయిలకి కష్టం. లాని అగ్రిగేట్ కోసం లా మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. మార్క్స్ కోసం డిపెండ్ అవుతాం, కానీ అగ్రిగేట్ కోసం లా మీద డిపెండ్ అయిపోయి మనకు వచ్చేస్తాయి అనుకోవటం కరెక్ట్ కాదు. లా ఏంటమ్మా 40-50 వస్తే చాలు, దానికోసం కష్టపడతాం, రాస్తాం. లా పక్క అయిపోయింది. నెక్స్ట్ పేపర్ అకౌంట్స్. దీన్ని పక్కన లాస్ట్లో మాట్లాడదాం. మన పేపర్ కాబట్టి లాస్ట్లో మాట్లాడదాం. నెక్స్ట్ డిటి అండ్ ఐడిటి. 50 మార్క్స్ కదా. మీరు క్వశ్చన్ పేపర్ చెక్ చేశారనుకో, డిటి 60 మార్క్స్ పైన ఉంటుంది. చెక్ చేయండి, సార్ చెప్తారు. ఐడిటి ఒక 40 మార్క్స్ ఉంటుంది. ఉండటానికి అలా ఉన్నా సరే ఇలా వాళ్ళు మార్చుకుంటాడు. మనం ఏం చేయలేం, ఏం చేస్తాం? వాళ్ళు ఇచ్చింది మనం చేయాలి. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ చేయాలి. సో డిటి ఐడిటీలో ఎంతమందికి డిటి ఇప్పుడు దాకా విన్నారు కదా క్లాసు? ఎంతమంది క్లాసెస్ విన్నారు? డిటి క్లాసెస్ ఒక బ్యాచ్కి జరగట్లేదు. డిటి ఇంకా స్టార్ట్ అవ్వాలి, కొత్త బ్యాచ్కి ఇంకా స్టార్ట్ అవ్వాలి. సగం విన్న వాళ్ళు ఒక 10+ ఉన్నారుగా. మీలో మీకు డిటి అనేది ఇష్టమైన వాళ్ళు. నాకు ఇష్టం డిటి. నాకు డిటి ఎప్పుడు 55+ అలాగే వచ్చాయి, 60+ కూడా వస్తాయి. ఉందా డిటి ఎంతమందికి? అది సగం మంది. డిటి ఏంటంటే సిలబస్ వ్యాస్ట్ ఉంటుంది, కష్టం కాదు. కానీ ఎవరైతే ట్యాక్స్ ఇష్టపడతారో, ట్యాక్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చు బాగా. ఎందుకంటే కలెక్ట్ చేయటం, ట్యాక్స్ ఇదంతా ఇన్కమ్తో కూడుకున్నది కదా. మనం అంతా కష్టపడేది డబ్బులు సంపాదించడం కోసం. డబ్బులు సంపాదించే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది డిటిఏ. దాని అనాలిసిస్, మనం సంపాదించిన సంపాదనని ఎలాగ ట్యాక్సులు కట్టాలి, ఎలా ఎగ్గొట్టాలి, అలా కాదు అనేది వచ్చేది ఎక్కడ మీకు? డైరెక్ట్ ట్యాక్స్లోనే లేదా ఇండైరెక్ట్ ట్యాక్స్లోనే వస్తుంది. బాగుంటాయి సబ్జెక్ట్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అందులో ప్రవీణ్ సార్ చెప్తే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈటీ క్లాసెస్ వింటే మొదలెట్టే మీకు అర్థమవుతుంది. స్లోగా ఒకటి కొన్ని క్యాపిటల్ గెయిన్స్ పీజీబీపీకి వెళ్ళాక ఇంకా ఇంట్రెస్టింగ్ వస్తుంది. సో క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటమ్మా? మనం ఇల్లు కొనుక్కున్నాం, ఇల్లు అమ్మాం, మన ఇల్లే కదా, బాగుంటుంది కదా. రేపు ఫ్యూచర్లో మన ఇల్లు అమ్మితే ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, కట్టుకుంటే ఎలా ఎగ్గొట్టాలి అనేది, ఇంకో ఇల్లు కొనుక్కోవాలనే విషయం ఎక్కడ తెలుస్తుంది? డీటీలో తెలుస్తుంది. అవన్నీ మన రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటుంది. డీటీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలామంది, కొంతమందికి. కానీ సబ్జెక్ట్ కొంచెం వ్యాస్ట్. పేపర్ టఫ్ ఇస్తే ఈజీలు ఎగిరిపోతాయి. ఈజీ ఇస్తే మాత్రం 60 తెచ్చుకోవచ్చు, కానీ టఫ్ ఇచ్చాడా పాస్ అయితే చాలు. టఫ్ ఇస్తే ఎంత బాగా మీరు చదివినా, ఎంత బాగా సార్ చెప్పినా, పేపర్ కనుక వాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని డీటీనే టార్గెట్ చేశాడా, ఇంకా అయిపోయింది అటెంప్ట్. అందుకని డీటీ మీద 100% మన డీటీ మీద అగ్రిగేట్ కోసం డిపెండ్ అవ్వచ్చా? డీటీ మీద అంటే 100% చెప్పలేను నేను. కొంతవరకు అవ్వచ్చు, 50-50 ఛాన్సెస్. అవ్వకూడదని చెప్పట్లా, అవ్వమని చెప్పట్లా. మిమ్మల్ని కాపాడిద్దంటే పేపర్ టఫ్ ఇస్తే మాత్రం ఇబ్బంది పెడుతుంది. టఫ్ ఇస్తే దాన్ని మర్చిపోయాను అగ్రిగేట్. సో డీటీ పోయింది, పక్కన పెడదాం. కొంతవరకు కాదు. నెక్స్ట్ పేపర్ వావ్, కాస్టింగ్. ఎంతమందికి కాస్టింగ్ అంటే ఇష్టం? ఐ వాంట్ టు నో. ఎంతమంది అమ్మా కాస్టింగ్? ఒకటి సింపుల్గా చెప్పనా, కాస్టింగ్ ఇష్టపడాలంటే మీ మ్యాథ్స్ రావాలి. మ్యాథ్స్ మీకు కొంచెం మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ రమ్మని కాదు, ఆలోచన విధానం రావాలి. మ్యాథ్స్లో ఒక సమ్మకి ఇంకో సమ్మకి సంబంధం ఉంటుంది కదా. కాస్టింగ్లో కూడా అంతే, ఒక సమ్మకి ఇంకో సమ్మకి సంబంధం, ఒక ప్రాబ్లంకి ఇంకో ప్రాబ్లం సంబంధం ఉంటుంది. థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అకౌంట్స్ ఇష్టపడేవాడు కాస్టింగ్ ఇష్టపడ్డు, కాస్టింగ్ ఇష్టపడేవాడు అకౌంట్స్ ఇష్టపడ్డు.
ఇది రియల్గా నేను అబ్జర్వ్ చేసినట్టు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఉండే ఫీలింగ్ అది. నాకు కాస్టింగ్ అంటే అసలు పారిపోతాను నేను. క్లాసులు కూడా సరిగా అయినా కాదు కాస్టింగ్. సార్ ఏదో చెప్తున్నాను, అందరూ అసలు చెప్తాను నేను తప్ప క్లాస్లో. నా లైఫ్ని కూడా ఏడిపించింది కాస్టింగ్. అటెంప్ట్స్ కూడా తీసుకుంది, క్వాలిఫై. మార్క్స్ బాగానే వచ్చేలే. ఎంతమందికి కాస్టింగ్ అంటే ఇష్టం? అంటే స్టార్టింగ్లో కాబట్టి అడగటం అంత కరెక్ట్ కాదులే, ఇప్పుడే వింటున్నారు కాబట్టి. బట్ విన్న వరకు 1 2 3 అంటే తక్కువ మంది. కాస్టింగ్ మీద, కాస్టింగ్ కూడా అంతే. డీటీ ఎలాగైతే టఫ్ ఇస్తే రాయలేమో, కాస్టింగ్ కనుక టఫ్ ఇస్తే పెన్ను కూడా కదలదు, పేపరు పెన్ను కూడా కదలదు. క్వశ్చనే అర్థం కాదు, ఆన్సర్ దాని తర్వాత అసలు క్వశ్చన్ అర్థం కాదు. డిఈటీ అన్న ప్రొవిజన్స్ ఏదో గుర్తొస్తాయి, కాస్టింగ్లో ఏం గుర్తురావు. టఫ్ ఇస్తే కండిషన్ అది జరగదు మన దాంట్లో, అందరూ బతికిపోతున్నారు. సిఏలో జరుగుతుంది, సిఎంఏలో జరగదు. సిఏలో కాస్టింగ్ పేపర్ టఫ్ ఇస్తే ఇంకా పేపర్ వదిలేయటమే. కనీసం ఏం రాయాలో కూడా అర్థం కాదు. క్వశ్చన్ అర్థం కావాలి కదా, ఆన్సర్ రాయాలంటే అది కూడా అర్థం కాదు. అట్లా ఇస్తారు టఫ్ ఇస్తే. ఎంత టఫ్ ఇచ్చినా మినిమం 40 మార్క్స్ రాసి రావచ్చు, 60 మార్క్స్ మాత్రం టఫ్ పెడతాడు. సైకలాజికల్ గేమ్ ఆడతారు. తెలిసిన లోపల 3 hours అయిపోతాయి ఎగ్జామ్. అంటే కాస్టింగ్ మీద కూడా అగ్రిగేట్ కోసం డిపెండ్ అవ్వచ్చా? రిస్క్ ఉందా లేదా? ఉంది. కాస్టింగ్ కూడా తీసేయండి. ఇంకా మిగిలింది ఏంటమ్మా మనకి? అకౌంట్స్. అకౌంట్స్ చెప్పండి, టఫ్ ఇస్తే రాయగలుగుతామో రాయలేము? అకౌంట్స్ అకౌంట్స్లో టఫ్ ఈజీ అనే కాన్సెప్ట్ ఉండవు. అకౌంట్స్ ఏముంటుందంటే లెంతీ అనే కాన్సెప్టే ఉంటుంది. పేపర్ ఈజీగా ఇచ్చినా లెంత్ ఇస్తానంటాడు అంతే. మీరు ప్రాక్టీస్ చేస్తే లెంత్ ఇచ్చిన 3 hours రాయొచ్చుగా. సగం అకౌంట్స్ ఫౌండేషనే కదమ్మా, ఏం టఫ్ ఇస్తాడు వాడు? అలా కదా. ఎక్స్ప్రెస్ సిఏలో అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి మొత్తం. ఆ స్టాండర్డ్స్ ఎట్ నుంచి ఇస్తాడో తెలియదు. కొన్ని స్టాండర్డ్స్ పక్కన పెడతాం మనం సిఏలో, అది అర్థం కాదు. స్టాండర్డ్స్ నుంచి టచ్ చేసాడంటే ఇంకా పేపర్ మర్చిపోవటమే ఎక్కువ. కానీ మ్యాక్సిమం రాస్తారు. అలా ఇచ్చినా సరే అకౌంట్స్లో మార్క్స్ వస్తాయి. రెండు వేరు ప్రాబ్లం ఉన్నాయి. అకౌంట్స్ ఏం బేస్డ్ అంటే ఫార్మేట్ బేస్డ్ సబ్జెక్ట్. టైం అయిపోతుంది ఈరోజు. ఫార్మేట్ బేస్డ్ సబ్జెక్ట్ అకౌంట్స్. ఏదైనా ఒక చాప్టర్ మీరు తీసుకోండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఫార్మేట్లో ఉంటుంది. సొల్యూషన్స్ అన్నీ. క్యాష్ బుక్ ఉందమ్మా, ట్రిపుల్ కాలం క్యాష్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రిపుల్ కాలం అంటే ఇటు 3 అటు 3 డ్రా చేసేది మారిపోతుందా? డెబిట్ అంటే డెబిట్, క్రెడిట్ అంటే క్రెడిటేగా. ట్రాన్సాక్షన్స్ అనాలిసిస్ చేసుకుంటాం, డెబిటో క్రెడిటో చేస్తాం. కొంచెం అడ్జస్ట్మెంట్ నేర్చుకుంటే అయిపోతుంది. మ్యాక్సిమం ఏంది 50 to 70% ఆఫ్ ద ప్రాబ్లమ్ కామన్గా ఉంటుంది. 50 to 70% ఆఫ్ ద సొల్యూషన్ కామన్ సొల్యూషన్ అన్నిటికీ. ఫైనల్ అకౌంట్స్ తీసుకోండి, మీరు ఏ సమ్ ఓపెన్ చేసినా ట్రేడింగ్ అకౌంట్, P&L, బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయాలి. అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయి, ఇదే ఉంటాయి అన్ని. ఇన్కమ్, ఎక్స్పెండిచర్. ప్రతి దాంట్లోనూ డిప్రిషియేషన్ ఉంటుంది, ప్రతి దాంట్లోనూ రెంట్ ఉంటుంది, ప్రతి దాంట్లోనూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. డెబిట్ చేసుకుంటాం, క్రెడిట్ చేసుకుంటాం. అడ్జస్ట్మెంట్స్ ఒక 20% ఉంటాయి. అంటే 70% ఆఫ్ ద ప్రాబ్లం మీరు 100 ప్రాబ్లమ్స్ చేయండి సేమా. 70% ఆఫ్ ద సొల్యూషన్ మీరు 100 ప్రాబ్లమ్ చేసినా సేమ్ చేయాలి. ఒక 30% మారుతుంది ప్రాబ్లం టు ప్రాబ్లం. అవునా కదా? అందుకే ఎక్కువ ఫార్మేట్ బేస్డ్ ఉంటుంది. మీరు ఏ చాప్టర్లో తీసుకుంటే ఇలాగే ఉంటుంది. నాన్ ప్రాఫిట్ మీరు చేసిన నాన్ ప్రాఫిట్ చేశారు, అలాగే ఉందా? సిఏ వాళ్ళు అయితే పార్ట్నర్షిప్ చేశారు, అలాగే ఉందా? పార్ట్నర్షిప్ చేసి ఉంటే వినుంటే ఎవరన్నా. అకౌంట్స్ అనేది ఫార్మేట్ బేస్డ్. మీకు టఫ్ ఇచ్చిన 80% ఆఫ్ ద సొల్యూషన్ మనం చేసి రావచ్చు మన ప్రిపరేషన్తో. అసలు వదిలేసి రాసే ఛాన్స్ ఏమి అంత. 80% రాసారంటే మీకు రావాల్సింది ఏంటమ్మా? 60 మార్క్సేగా. ఎగ్జామ్స్ కోసం, అగ్రిగేట్ కోసం వస్తాయా రావా? అకౌంట్స్ ఈజ్ ద ఓన్లీ సేఫ్టీ పేపర్, ఎస్పెషల్లీ సిఎంఏ వాళ్ళకి. అకౌంట్స్ పెద్దగా ప్రయోగాలు చేయడు సిఎంఏ వాళ్ళు. ఎందులో ప్రయోగాలు చేస్తారంటే కాస్టింగ్లో చేస్తాడు. ఎందుకండి అంటే మన కోర్ ఏంటమ్మా సిఎంఏకి? కాస్టింగ్. కాస్టింగ్లో ఎక్స్పర్ట్స్ అవ్వాలని కోరుకుంటారు, అకౌంట్స్లో కాదు. అకౌంట్స్ పేపర్ ఎప్పుడు మిమ్మల్ని కాపాడు. వాడు ఎంత టఫ్ ఇచ్చినా మినిమం 55 తెచ్చుకోవచ్చు మీరు. ఎంతన్నా టఫ్ ఉన్నాయి, ఇంకా మీకు అర్థం కావట్లే పేపర్. మీకు తెలిసిన క్లాస్ వచ్చినా 50+ వస్తాయి. ఎందుకంటే సగం ఫార్మాట్సే ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని రాసుకుంటే వచ్చేస్తాయి. పార్ట్నర్షిప్ స్టార్ట్ అయ్యాక అర్థం. పార్ట్నర్షిప్ నేర్చుకుని డిఫరెంట్ నేర్చుకుని నేనైతే ఒకటే ఫార్మాట్లో చెప్తాను.
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇప్పుడు ప్లాన్ అయిన ప్రాబ్లం సగం ప్రాబ్లం మొత్తం సొల్యూషన్ అయిపోద్ది ఆటోమేటిక్. మోర్ దెన్ హాఫ్ సొల్యూషన్ ఆటోమేటిక్ అయిపోద్ది. ఆ డిఫరెన్స్ అనేది దానికి ఒక 14 మార్క్స్ ఇచ్చాడు ఇంకో ప్రాబ్లం, ఆ 4 మార్క్స్ రావు, 10 మార్క్స్ మాత్రం వస్తాయి మినిమం. నేను కోరుకునేది క్లాస్ వింటే చాలు, క్లాస్ వినాలి, నేను క్లాస్లో ప్రాబ్లమ్స్ చేపిస్తే చేయించాలి నోట్స్ అంతే. మినిమం 50-60 మార్క్స్ క్లాస్లో తెచ్చుకోవచ్చు. అడిషనల్ మీరు చేసే ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. ఓకేనా? ఇదే కాన్ఫిడెన్స్ డీటెయిల్లో కొంతవరకు చెప్పొచ్చు, కాస్టింగ్లో కొంతమందే చెప్తారు, అందరూ చెప్పలేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు దాదాపు మన బ్యాచ్గా చాలా పనులు ఉంటాయి మనకి. ఎన్ని పనులు, క్లాస్ ఒక్కటేనా? అబ్బాయిని అయితే సెక్యూరిటీ గార్డ్స్గా కూడా పనిచేయాలి. చేయాలి లేదా? మీనింగ్ ఇంకా అర్థం కాకపోవచ్చు, తర్వాత అర్థమవుతుంది, తర్వాత అర్థం. వచ్చారు కదా క్లాస్కి, ఇక్కడికి వచ్చారు కదా, చూస్తూ ఉంటారు పైన కింద ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ డ్యూటీలు చేస్తుంటారు. అర్థం కాలేదా? ఎంతమందికి అర్థం కాలేదమ్మా దీనికి మీనింగ్? ఏం లేదమ్మా, అమ్మాయిలు చదువుకుంటూ ఉంటారు, వాళ్ళని హాస్టల్ దగ్గర వదిలిపెట్టి రావటం, వాళ్ళని తీసుకుని స్టడీ హాల్కి రావటం, వీళ్ళు చదువుకుంటారు. వీళ్ళు వద్దని చెప్తారు. లేదు నేనున్నా, నీకెందుకు, నేనున్నా, నేను కాపాడుతాను, ఐఎమ్ సోల్జర్, సోల్జర్. అన్నీ దాటుకొని వచ్చిన వాళ్ళు మేము కూడా ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాం. ఊరికే ఏదో టైం వేస్ట్ కూడా అయినాయి. వాటిని అవాయిడ్ చేసుకుంటే ఫాస్ట్గా సెటిల్ అవుతాం. అమ్మాయిలు పెద్దగా చెప్పాల్సిన అవసరం, మీరు ఆల్రెడీ డెడికేషన్ తోటే ఉంటారు. అమ్మాయిలు మ్యాక్సిమం డెడికేషన్ తోటి ఉంటారు, పెద్దగా అదర్ అవిగేషన్స్ తక్కువ ఉంటాయి. అంటే కాంట్ డూ ఎనీథింగ్, దానికి ఏం చెప్తాం మేము? పేరెంట్స్ చెప్పాలి. మ్యాక్సిమం కంట్రోల్లోనే ఉంటారు, 90% కంట్రోల్లో ఉంటారు, కొంచెం కొంతమంది దారి తప్పుతారు. అబ్బాయిలు 90% దారి తప్పుతారు, 10% ఉంటారు. రేషియో మారిపోద్ది, కాబట్టి ఎక్కువ కన్సర్న్ అబ్బాయిల మీద చూపిస్తారు. అవునా? మీరు కూడా మీ లైఫ్ని ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ ఎప్పుడు మేము వద్దని చెప్పాం. ఇప్పుడు చెప్పామా క్లాస్లో మాట్లాడుకోవద్దని చెప్పామా? ఇప్పుడు నాపేమా మాట్లాడుతుంటే అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడడానికి వెళ్ళేది అని చెప్పావా? లేదుగా. రూల్స్ ఏమైనా ఉన్నాయి మన దగ్గర? పోనీ అలా కూడా ఏమన్నా. ఫ్రీడమ్ లిమిటెడ్గా ఉన్నప్పుడు అది మనకు అడ్వాంటేజ్ అవుతుంది, మనం ఎక్కువ తీసుకున్నప్పుడు అదే మనల్ని కిల్ చేస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ ఏంటమ్మా? ఎడ్యుకేషన్. సరే, అయిన తర్వాత టాపిక్స్ చాలా ఉన్నాయి, మన క్లాస్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటి? అకౌంట్స్. మీకు అగ్రిగేట్ తెస్తుందా లేదా? అవునా? అకౌంట్స్ని మీరు ప్రాపర్గా క్లాసులు విని, నేను క్లాస్లో చెప్పిన, నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా, నాలెడ్జ్ పరంగా కూడా చెప్తా. మీతోటి ఎక్కువ నోట్స్లు కాన్సెప్చువల్గా థియరిటికల్గా రాపిచ్చేసినంత మాత్రాన మీరు ఆ ఎగ్జామ్స్ అయిపోయాక ఆ నోట్స్ ఓపెన్ చేయరు, ఇవి చదవరు, ఎగ్జామ్ ముందు కూడా చదవరు, అవసరం లేదు కాబట్టి. అవునా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేం కావాలో నోట్స్ రాసుకుంటాం, రిమైనింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, నాలెడ్జ్ తీసుకుంటాం. నేను నోట్స్ రాపిస్తున్నానంటే అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో కొంత మీకు వస్తుంది, మిగతా అంతా మన మెటీరియల్లో ఉంటుంది. నాకు డెఫినేషను లాలో ఎలా ఉందో అలా కావాలి అని అంటే లా చదవండి, అకౌంట్స్ కాదు, అకౌంట్స్ చేయాలి. ఓకే, సరే. సబ్సిడరీ బుక్స్ కనీసం ఫార్మేట్ అని రాసుకుందాం, అయిపోగొట్టేద్దాం. అసలు సబ్సిడరీ బుక్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇంతోటి రాసారా? రాయన వాళ్ళు ఫాస్ట్గా రాయండి. 2 minutes, 10:48 అయింది, 2 minutesలో రాసేయాలి. రాశారు అందరూ? ఫస్ట్ ఏంటమ్మా? పర్చేజ్ బుక్, సారీ, పర్చేజ్ బుక్ గురించి చెప్తా. దాదాపు అన్నీ అదే ఫార్మాట్లో ఉంటాయి. పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ డీటెయిల్స్, సేల్స్ డీటెయిల్స్ మ్యాక్సిమం అదే ఫార్మాట్లో ఉంటుంది, నేమ్స్ మారుతాయి.
పర్చేజ్ బుక్. పర్చేజ్ బుక్లో ఏం రికార్డ్ చేస్తామండి అంటే ఓన్లీ పర్చేజ్ ఆఫ్ గూడ్స్. ఎస్ఎట్ని పర్చేజ్ చేయడం కూడా పర్చేజే, అది రాస్తామా సార్? ఓన్లీ ఏం పర్చేజ్ మాత్రమే రాస్తాం, గూడ్స్ పర్చేజ్. రికార్డ్స్ ఓన్లీ పర్చేజ్ ఆఫ్ గూడ్స్. అసెట్ని పర్చేజ్ చేస్తే మనం రాయం. మరి ఎక్కడ రాస్తాం సార్ అసెట్ని పర్చేజ్ చేస్తే? జనరల్ కామన్, అది ఇక్కడ రాదండి, ఇంకెక్కడ వస్తుంది. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ మాత్రమే రాస్తాం. దట్ టు ఓన్లీ క్రెడిట్ పర్చేజ్ మాత్రమే రాస్తాం. ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్. క్రెడిట్ పర్చేజెస్. క్యాష్ పర్చేజెస్ ఎక్కడ రాస్తాం? జర్నల్ ప్రాబ్లంలో రాసుకుంటాం, క్యాష్ బుక్లో పోస్టింగ్. గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ 1 lakh క్యాష్ అన్నాం అనుకో, ఎంట్రీ ఇక్కడ వస్తుందా? గూడ్స్ పర్చేజ్డ్ ఆఫ్ ₹1 lakh ఫ్రమ్ సాయి అన్నాం అనుకో, ఎంట్రీ వచ్చేస్తుందా? క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే సబ్సిడరీ బుక్స్లోకి వస్తాయి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ బుక్ అను జనరల్ ప్రాపర్కి వెళ్ళి. ఓకేనా? ఈ రెండే, 4కి ప్రిన్సిపల్స్ ఏంటి అమ్మా? రిలేటింగ్ టు పర్చేజ్ ఆఫ్ గూడ్స్, దట్ టు క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఇంకా మిగతా ఎంత చెప్పినా సరే అదంతా తిప్పి చెప్పటం. ఈ రెండే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సబ్సిడరీ బుక్స్, పర్చేజ్ బుక్. ఆ తర్వాత దీనికి బేస్ ఏంటి? సోర్స్ డాక్యుమెంట్ ఏంటి పర్చేజెస్కి? ఇన్వార్డ్ ఇన్వాయిస్. ఇన్వార్డ్ ఇన్వాయిస్ అంటే పర్చేజ్ చేసినప్పుడు ఆ సేల్ చేసిన పర్సన్ మనకు ఒక ఇన్వాయిస్ ఇస్తారు, సేల్స్ ఇన్వాయిస్. అది మనకి ఏమంటామనండి అంటే ఇన్వార్డ్ ఇన్వాయిస్ అంటాం. ఏమంటాం? ఇన్వార్డ్ ఇన్వాయిస్. మనకి ఇన్సైడ్ మనకు వస్తుంది కాబట్టి ఇన్వార్డ్ ఇన్వాయిస్ అంటాం. మనం ఇస్తే అవుట్వార్డ్ ఇన్వాయిస్ అంటాం. ఏదైనా ఇన్వాయిస్ ఒకటి ఇస్తాం, ఇవ్వటమో తీసుకోవటమో జరుగుతుంది. సోర్స్ డాక్యుమెంట్ ఏంటి దీనికి? సోర్స్ డాక్యుమెంట్ ఈస్ ఇన్వార్డ్ ఇన్వాయిస్. మరి దీనికి ఒక ఫార్మేట్ ఉండాలిగా. ఫార్మేట్ ఎలా ఉంటుందండి అంటే ఫిక్స్డ్గా ఉంటుంది అంటే ఉండదు. ఫిక్స్డ్గా ఉంటుంది, ఇదే ఫార్మేట్. జర్నల్ ఎలాగైతే డేటు, పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్, లెడ్జర్ నోట్ ఉందో గింతే అంటే ఇందులో అలా ఉండదు. దీని ఫార్మేట్ మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. బేసిక్ ఫార్మేట్ అంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఉండే వాటికి మనం రాసుకుంటాం. ఇంతేనా అంటే అంతేకాదు, ఇంకేమైనా అడిషనల్ పాయింట్స్ కూడా మీరు యాడ్ చేసుకో. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏం చేస్తారండి అంటే డేట్ అయితే ఉంటుందిగా. బేసిక్ రిక్వైర్మెంట్స్ డేట్ లేకుండా ట్రాన్సాక్షన్ జరగదు. సో డేట్, పర్టికులర్స్ కూడా ఉంటాయిగా. ఇంక ఇటు సైడ్ రాసేవన్నీ కూడా మీ చాయిస్ అమ్మ, ఇన్నైనా రాసుకోవచ్చు. లాస్ట్లో అయితే అమౌంట్ మాత్రం ఉంటుంది. అమౌంట్ మాత్రం ఇక్కడ మీరు ఇన్వాయిడ్ ఇన్వాయిస్ తెచ్చుకున్నారుగా, ఇన్వాయిడ్ ఇన్వాయిస్లో ఉన్న డీటెయిల్స్ ఏవైనా మీరు ఫిల్ చేసుకోండి. ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ నెంబర్, క్వాంటిటీ. ఇంకేమైనా చెప్తారా? డిస్కౌంట్ రాయకూడదు. ఇన్వాయిస్ నెంబర్, క్వాంటిటీ, ఇన్వాయిస్ డీటెయిల్స్ ఏమైనా ఉంటాయి. అట్లా ఏదైనా ఇన్వాయిస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో దీనికి పర్టికులర్గా ఉంటుందంటే ఉండదు. మెయిన్ ఏం రాస్తా అంటే డేట్, పర్టికులర్స్, ఇన్వాయిస్ నెంబర్ ప్రతి దాంట్లోనూ ఉంటుంది. ఇన్వాయిస్ నెంబర్ లేకుండా ఇన్వాయిస్ అని వచ్చిందా? ఇన్వాయిస్ నెంబర్ ఒకటి ఉంటుంది, అమౌంట్ ఉంటుంది. ఇవి బేసిక్ డీటెయిల్స్. ఇంకా అడిషనల్ పాయింట్స్ నేను చాలా యాడ్ చేస్తాను సార్. ఆ క్వాంటిటీ అని రాస్తా, లేదంటే ఐటమ్ ఏంటో సపరేట్గా స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకుంటా. పెరిషబుల్లా కాదనేది ఒక ఐటమ్ యాడ్ చేస్తా. ఓకేనా? దాని లైఫ్ని యాడ్ చేస్తా, అది 2 days ఉంటుంది, 3 days ఉంటుంది, యాడ్ చేస్తా. లేదు ఎక్స్పైరీ డేట్ యాడ్ చేసుకుంటా. కాలమ్స్ ఎన్నైనా డ్రా చేసుకో, ఎక్స్పైరీ డేట్ ఇట్లా ఏదైనా రాసుకో, ఏదైనా ఫార్మేట్ తీసుకోవచ్చు. మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటమ్మా? డేట్, పర్టికులర్స్, ఇన్వాయిస్ నెంబర్, అమౌంట్. ఇవి మాత్రం యూనిక్గా ఉంటాయి. ఓకేనా?
అది. మరి ఇప్పుడు పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ సాయి సింపుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ 50,000 రూపీస్. మరి ఎలా రాస్తాం పోస్టింగ్ అంటే జనరల్ ఎంట్రీ చెప్తారా? పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ సాయి, పర్చేజ్ అకౌంట్ సాయి అకౌంట్. సబ్సిడరీ బుక్స్లో ఇంత కష్టం ఉండదు. సబ్సిడరీ బుక్స్లో కష్టాలు ఏ ఉండవు. డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి ఏముండవు. ఏం రాస్తాం? సింపుల్గా సాయి అని రాస్తాం. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసాం? సాయి. సాయి అని రాస్తాం, లేదా సాయి అకౌంట్ అని రాస్తాం. రాసి అమౌంట్ ఎంత? 3,000. ఇన్వాయిస్ నెంబర్ 100 ఉందనుకో, ఇన్వాయిస్ నెంబర్. డేట్ ఎంతమ్మా? డేట్ ఈరోజు 27/1/25. సబ్సిడరీ బుక్స్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయటం అయిపోయింది. ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయటం ఇంతే. జర్నల్ అనుకో, డెబిట్ క్రెడిట్ రెండు చూసుకోవాలి. సబ్సిడరీ బుక్స్లో ఏం అవసరంలా. ఈ క్రెడిట్ కదా, అన్నీ క్రెడిట్ అంటే పర్సనల్ ఉంటారు కదా, ఆ నేమ్ రాస్తాం, అమౌంట్ రాస్తాం అంతే. హెడ్డింగ్ ఏంటమ్మా? ఇది పర్చేజ్. ఇలాగా పర్టికులర్ పీరియడ్కి 1 మంత్కో, సంవత్సరానికో, లేదా 1 డేకో మనకున్న ట్రాన్సాక్షన్ బట్టి డివైడ్ చేసుకుంటాం. మనమే ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. సో డివైడ్ చేస్తుంటే ఈవినింగ్ వరకు సాయి, ప్రవీణ్ అలాగా అందరు రాసుకుంటాం, అమౌంట్స్ రాసుకుంటూ వెళ్ళిపోతాం. అమౌంట్స్ ఇలా రాసుకుంటూ వెళ్ళిపోయి సాయంత్రానికి ఏం చేస్తాం, లేదా మంత్ ఎండింగ్కి ఏం చేస్తాం? టోటల్ చేస్తాం. ఏం చేస్తాం? టోటల్ చేస్తాం. టోటల్ చేసి వదిలేస్తామండి అంటే ఇదేంటమ్మా? జర్నలా లెడ్జరా? జర్నల్. ఓకేనా? ఇన్వాయిస్ రాగానే పర్చేజ్ చేసినప్పుడు స్టోర్లో ఉంటారు, ఇన్వాయిస్ తీసుకుంటారు, వాళ్ళు ఈ జర్నల్ పర్చేజ్ బుక్లో రాసుకుంటారు. ఆ ఇన్వాయిస్ని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి అకౌంటెంట్కి ఇస్తారు. అకౌంటెంట్ ఏం చేస్తాడండి అంటే అకౌంట్స్ ఓపెన్ చేస్తాడు, లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాడు. ఏవేవి అకౌంట్స్ ఓపెన్ చేస్తారండి అంటే పర్సన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ సపరేట్ లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలిగా. అంటే సాయి అకౌంట్, ఇవి ఎక్కడ ఉంటాయి? లెడ్జర్లో ఉంటాయి, సబ్సిడరీ బుక్స్ కాదు. సాయి అకౌంట్, ప్రవీణ్ అకౌంట్, మాధవ్ అకౌంట్, ఇవి ఎక్కడ ఉంటాయి? సబ్సిడరీ బుక్స్ లెడ్జరా? లెడ్జర్. లెడ్జర్ గురించి చెప్తున్నా. సపరేట్ ఇండివిజువల్ అకౌంట్స్ అకౌంటెంట్ ఓపెన్ చేసుకుంటాడు. ఇవే జరుగుతూనే ఉంటాయి. మనం ఏం చేస్తాం? సాయంత్రానికి పర్చేస్ బుక్ ప్రిపేర్ చేసి మళ్ళీ అకౌంటెంట్కి పంపిస్తాం. పర్చేస్ బుక్ అకౌంటెంట్ ఏం చేస్తాడు అంటే మీరు పంపించింది ఏంటి? జర్నల్ కదా. అకౌంటెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటాడు, బుక్కులతో సంబంధం లేదు, జర్నల్తో సంబంధం లేదు. ఆ జర్నల్ ఉన్న ప్రతిదాన్ని అతను లెడ్జర్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు ఏం అకౌంట్ ఓపెన్ చేస్తాడంటే అతను పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. ఏం ఓపెన్ చేస్తాడు? పర్చేజ్ అకౌంట్. స్టోర్లో పర్సన్ ఏమో పర్చేజ్ బుక్ ప్రిపేర్ చేస్తాడు, సాయంత్రానికి బుక్ ఏం చేస్తాడు? అకౌంట్ పంపిస్తాడు. అకౌంట్ ఏం చేస్తాడు? పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేసి ఏం చేస్తాడండి అంటే దీంట్లో ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ రాయడు, డైరెక్ట్గా టోటల్ ఆఫ్ పర్చేజ్ బుక్ అంటాడు. టోటల్ ఆఫ్ పర్చేజ్ బుక్ అని టోటల్ ఎంత? 1 lakh అంతే రాసేది. పర్చేజ్ బుక్ టోటల్ ఏదైనా పెట్టండి. ఓన్లీ టోటల్ మాత్రం అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. కంపల్సరీగా పోస్టింగ్ జరగాల్సిందే. నువ్వు జర్నల్ని నేను బుక్స్గా డివైడ్ చేస్తే నాకు అక్కడ టోటల్ అంతా తెలిసిపోతుంది, లెడ్జర్ వద్దని అనకూడదు. సబ్సిడరీ బుక్సే, లెడ్జర్స్. లెడ్జర్స్ నుంచే మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం, జర్నల్ నుంచి కాదు, సబ్సిడరీ బుక్స్ నుంచి కాదు. ఓకేనా? సో మీరు సేమ్ ఫార్మేట్ అన్నిటికీ అప్లై అవుతాయి. ఏం చేశాను చెప్పండి? ఒక బుక్, ఒకటి సపరేట్ బుక్, ఇది పర్చేజ్ బుక్, సపరేట్ బుక్ ఓపెన్ చేసాం. క్రెడిట్ పర్చేస్ అన్నీ ఇందులో రాస్తాం. సోర్స్ డాక్యుమెంట్ ఏంటి? ఇన్వాయిస్. పర్చేజ్ చేసినప్పుడు ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసామో అతని పేరు రాసుకుంటాం, అమౌంట్ రాసుకుంటాం.
ఈవినింగ్కి ఆ పర్చేజ్ బుక్ క్లోజ్ చేసి అకౌంటెంట్కి పంపిస్తాం. అకౌంటెంట్ ఏం చేస్తాడు, పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేసి టోటల్ మాత్రమే పర్చేజ్ బుక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అకౌంటెంట్ చేసే పని లెడ్జర్ అకౌంట్స్, దాంతో మనకు సంబంధం లేదు. మీకు తర్వాత ప్రాసెస్ చెప్తున్నా. సబ్సిడరీ బుక్స్ ఎంతవరకు ఉన్నాయి అంటే ఇంతవరకే సబ్సిడరీ బుక్స్. ఈ సబ్సిడరీ బుక్స్ కాదు, ఇది లెడ్జర్. తర్వాత ఏం జరుగుతుంది అనేది మీకు చెప్పడానికి అర్థం అవడం కోసం చెప్తున్నా. మీకు ఎవరు చెప్పరు, సబ్సిడరీ బుక్స్ చెప్పి వదిలేస్తారు బేసిక్గా. కానీ నేను నెక్స్ట్ ఏం జరిగిద్ది ప్రాసెస్ అనేది మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తాను. అతను ఏం చేస్తాడు, అకౌంటెంట్ పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. దీంతోపాటు ఇన్వాయిసెస్ రాగానే మనం ఏ ఇన్వాయిస్ రాసుకుంటాం, ఇన్వాయిస్ని అకౌంటెంట్కి పంపిస్తాం. స్టోర్ వాళ్ళు అకౌంటెంట్ ఏం చేస్తాడు, వాళ్ళు పర్సనల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటాం. వాళ్ళని ఏమంటాం, క్రెడిటార్స్ అంటాం. పర్చేజ్ కాబట్టి క్రెడిటార్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. వాళ్ళ అకౌంట్స్ డెబిట్ చేస్తాడు, క్రెడిట్ చేస్తాడు. అతను క్రెడిటార్స్ కదా, క్రెడిట్ చేయాలి. బై పర్చేజ్ అకౌంట్ ఆర్ పర్చేజ్ బుక్ అని చెప్పి ఏం చేస్తాడు, 30,000 బై పర్చేజెస్, 20,000 బై పర్చేజెస్, 30,000. అలాగే ఇండివిజువల్ అకౌంట్స్ అతను అకౌంటెంట్. మనం దేని గురించి బోధర్ అవ్వాలి, ఓన్లీ సబ్సిడరీ బుక్స్. సబ్సిడరీ బుక్స్ అంటే పర్చేజ్ బుక్ ఒక్కటే. మనం ఎగ్జామ్ కూడా పర్చేజ్ బుక్ ఒకటే అడుగుతారు, ఇవన్నీ అడగరు. ట్రాన్సాక్షన్స్ ఇచ్చి ప్రిపేర్ పర్చేజ్ బుక్ అంటారు. సింపుల్గా ఓపెన్ చేయటం, కనపడే నేమ్స్ అన్ని రాయటం, అమౌంట్స్ రాయటం, క్లోజ్ చేయటం, టోటల్ అంటాం, అయిపోయింది. ఈజీయా కాదా? జనరల్ ఈజీయా, సబ్సిడరీ బుక్స్ ఈజీయా? బుక్స్ ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. క్రెడిట్ పర్చేస్ మాత్రం ఎత్తుక్కుంటాం ప్రాబ్లంలో. ఆ పేరు చూసుకుంటాం, రాస్తాం, అమౌంట్ రాస్తాం, టోటల్ చేస్తాం, క్లోజ్ చేస్తాం, అయిపోయింది. 5 మార్క్స్, 5 మార్క్స్ ఇస్తే 5 మార్క్స్ ఇస్తాడు, లేదా 7 మార్క్స్కి ఇస్తాడు. ఇప్పుడు 7 మార్క్స్ని 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు. 2 అకౌంట్స్, పర్చేజ్ బుక్ అని సేల్స్ బుక్ ప్రిపేర్ చేయండి అంటారు. అదే పర్చేజ్ బుక్ అని సేల్స్ రిటర్న్స్ ప్రిపేర్ చేయమంటాడు, కన్ఫ్యూజ్ అవడం కోసం. ఏదైనా మనం ఏం చేస్తాం, ఆ టెక్నిక్లో మనం చేసుకుంటాం. అర్థమైంది ఓవరాల్గా సబ్సిడరీ బుక్స్. ఎందుకు సబ్సిడరీ బుక్స్ ప్రిపేర్ చేస్తాం, మన వర్క్స్ని సింప్లిఫై చేసుకోవడానికి. ఓకేనా? సో ఏ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాస్తాం, క్యాషా క్రెడిటా? క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. పర్చేజ్ బుక్లో దేని రిలేటెడ్ పర్చేజ్ రాస్తాం, ఓన్లీ గూడ్స్ పర్చేజ్ మాత్రమే రాస్తాం. అసెట్స్ పర్చేజ్ చేస్తే రాయం. గూడ్స్ కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే రాస్తాం, క్యాష్ అయితే. ఓకేనా? సేమ్ ప్రిన్సిపల్, సేల్స్ బుక్ ఓపెన్ చేశారు, సేమ్ ఫార్మాట్. కాకపోతే పర్చేజ్ బుక్ బదులు సేల్స్ బుక్ అని పెడతారు, ఇన్వర్డ్ ఇన్వాయిస్ బదులు అవుట్వర్డ్ ఇన్వాయిస్ అని పెడతాం. మిగతా అంతా సేమ్. ఓన్లీ గూడ్స్ సేల్ చేస్తేనే రాస్తాం, అసెట్ని సేల్ చేసాం రాయం. గూడ్స్ సేల్ చేస్తే రాస్తాం, అది కూడా క్రెడిట్కి సేల్ చేస్తేనే రాస్తాం. క్యాష్కి అయితే సబ్సిడరీ బుక్స్లో రాయం. ఏం పాయింట్సా? పర్చేజ్ రిటర్న్స్ కూడా అంతే. క్రెడిట్ అయితేనే వస్తాయి, క్యాష్ అయితే ఇక్కడ రావు, క్యాష్ బుక్లోకి వెళ్ళిపోతాయి. అర్థమైందా? సబ్సిడరీ బుక్ సింపుల్గా అర్థమైందా? 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? గూడ్స్ పర్చేజ్ చేయటం, అది కూడా క్రెడిట్కి పర్చేజ్ చేయటం. సేల్స్ అయినా అంతే, గూడ్స్ సేల్ చేయటం, క్రెడిట్కి సేల్ చేయటం. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని సబ్సిడరీ బుక్స్ ఉంటాయి. మిగతా అన్నీ ఇంక థియరిటికల్ అవన్నీ మీరు మన కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి 2. ఓకే, అంత క్లియరా? సబ్సిడరీ బుక్స్ అని డౌట్ ఉందా? సింపుల్గా ఉందా లేదా? రేపు డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ చెప్తా. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ చెప్తే సబ్సిడరీ బుక్స్ అయిపోతే ఏదైనా ఒక ప్రాబ్లం ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాబ్లం చేసేసి తర్వాత క్యాష్ బుక్లోకి ఎంటర్. క్యాష్ బుక్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సబ్సిడరీ బుక్. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చేసామంటే సబ్సిడరీ బుక్స్ అయిపోయినట్టే మీకు, అవే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకుందాం? డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటాం. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్స్ ఎప్పుడు వస్తాయండి అంటే రిటర్న్స్ జరుగుతున్నప్పుడు వస్తాయి. రిటర్న్స్ డెబిట్ నోట్ ఎప్పుడు ఇష్యూ చేయాలి, క్రెడిట్ నోట్ ఎప్పుడు ఇష్యూ చేయాలి, మీకు జిఎస్టీకి కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఈడీటీలో కూడా డెబిట్ నోట్, క్రెడిట్ నోట్స్ ఇంపార్టెంట్ అవుతాయి. ఓకేనా? ఇక్కడే క్లారిటీ తెచ్చేసుకుంటాం, అక్కడ అనాలజీ చూసి మీకు ఎంసీక్యూస్లో ఇస్తారు డెబిట్ నోట్, క్రెడిట్ నోట్స్ సంబంధించి. అందుకని రేపు చెప్తా, అది ఒక 15 మినిట్స్ అన్న పడుతుంది. డెబిట్ నోట్ చాలా ఇంపార్టెంట్, ఎంసీక్యూస్లో అడిగే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. రేపు ఈజీగా నేర్చుకుందాం మనం. ఓకేనమ్మా, బాయ్. టుమారో కలుద్దాం. నెక్స్ట్ క్లాస్ ఏంటి మీకు?